కొన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించినటువంటి సంపాదన ఉంది. కష్టపడి కని పెంచి ప్రయోజకులు చేసిన నీ బిడ్డలు ఉన్నారు. వారికి పుట్టిన బిడ్డలు ఉంటారు. ఇవన్నీ నీ సంతానము ద్వారా కలిగినవే. నీకు కలిగిన సమస్తము అంటే నీ ఆస్తి వస్తుంది, నువ్వు సంపాదించిన సమస్తం కూడా వస్తుంది. దాని కాపుదల కొరకు కనీసం 10 నిమిషాల ప్రార్థన కూడా నువ్వు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీ క్షేమం? ఎక్కడి నుంచి వస్తుంది నీ కాపుదల? ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆత్మీయ ఆశీర్వాదాలు? అంటే రానే రావు. హల్లెలూయా. వచ్చినట్లుగా కనబడతాయి. హల్లెలూయా. ఎలా కనబడతాయండి? నీ చేతికి మాత్రం ఆ ఆశీర్వాదాన్ని అందుకోలేము. అదే ఆ సమస్య కొరకు మోకరించి కన్నీళ్ళు కారు. తెలుసు దానియేలుకి మోకరించి నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నన్ను సింహాల గుహలో వేసేస్తారని, ఖచ్చితంగా నాకు శిక్ష పడుద్ది అని, ఖచ్చితంగా నేను సమస్యలో పడతాను అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి రిస్క్ని దేవుడు సాఫీగా చేయగలడని, సమాధానంగా చేయగలడని ప్రార్థన మాత్రం ఆపకుండా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. గట్టిగా